హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2024 కార్తీక మాసంలో మంగళవారంతో రాబోతున్న అంగారక సంకటహర చతుర్థిని ఏ విధంగా ఆచరించాలి, ఇది మొట్టమొదటిసారి ప్రారంభించాలి అనుకునే వాళ్ళకు ఇలా మంగళవారంతో కలిసి వచ్చిన రోజు ప్రారంభిస్తే చాలా మంచిదండి. ఇలా ఎప్పుడు ఏ విధంగా పూజని ఆచరించాలి, ముడుపు ఏ విధంగా కట్టుకోవాలి, పూర్తి సమాచారాన్ని వీడియోలో అయితే అందిస్తున్నాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. ఈ కలియుగంలో ప్రతి ఒక్కరికి కూడా ఏవో ఒక కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. ఆ కష్టాల నుంచి గట్టెక్కడానికి మన కష్టంతో పాటు భగవంతుడి అండ కూడా తోడైతే వాటిని మనం తేలికగా ఎదుర్కొనవచ్చు. అలా ఎదుర్కోవడానికి చాలా తేలికైన వ్రతం ఈ సంకటహర చతుర్థి వ్రతం. పేరులోనే మనకు సంకటహర చతుర్థి అంటే కష్టాలను హరించడం అని ఉంది కదా. కాబట్టి ఈ వ్రతాన్ని ఎవరైనా సరే నియమనిష్టలతో 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ 21 మాసాలు కానీ ఆచరిస్తే వారికి ఎలాంటి కష్టాలు ఉండవు. ఆ గణపతి అనుగ్రహం పరిపూర్ణంగా వారి మీద ఉంటుంది. గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి తిథులలో చవితి తిథి ప్రధానమైనటువంటిది. అది కూడా సంకటహర చతుర్థి అంటే చాలా ఇష్టము గణపతికి. ఈ సంకటహర చతుర్థి రోజున మనం ప్రతి మాసంలో కూడా ఎప్పుడొస్తుంది అంటే పౌర్ణమి తర్వాత 3వ రోజు కానీ 4వ రోజు కానీ వస్తుంది. మంగళవారంతో వచ్చే సంకటహర చతుర్థి చాలా విశేషమైనదని చెప్పుకోవాలండి. ఈ రోజున ఎవరైనా సరే ఈ వ్రతాన్ని ఆచరిస్తే గనక వారికి జాతకంలో ఉన్న సర్పదోషాలు అవ్వచ్చు, కుజదోషాలు ఏమున్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. చాలా తేలికగా అందరూ చేసుకునే విధంగా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఎప్పుడైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించాలి అనుకున్న వాళ్ళు ఏ మాసమైనా సరే అండి, అంటే మనం 5 మాసాలు 9 ఇలా మొక్కుకుంటాం కదా. ఆ సంకటహర చతుర్థి రోజు మనం సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి చక్కగా తలంటు స్నానాన్ని ఆచరించుకొని ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రపరచుకోవాలి. దాని తర్వాత మనం పూజా మందిరంలో దీపారాధన అనేది చేసుకోవాలండి. అంటే మనం నిత్య దీపారాధన ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా ఇలా చేసేసుకున్న తర్వాత చక్కగా మనము ఒక నూతన ఎర్రటి వస్త్రాన్ని తీసుకోవాలి. రవిక ముక్క అంటారు కదండి, అలాంటి వస్త్రాన్ని తీసుకొని దాన్ని ఒక పూజా మందిరంలో ఒక ప్లేట్లో కానీ లేదంటే ఒక పీట మీద కానీ చక్కగా పరిచేసుకొని అందులోకి మనము కొద్దిగా పసుపు కుంకుమలు వేసుకోవాలి. ఈ ముడుపు కట్టుకునేటప్పుడు ఎప్పుడూ కూడా అండి మనము ఎవ్వరితో కూడా మాట్లాడకూడదన్నమాట. అంటే చక్కగా మనసులో ఓం గం గణపతయే నమః అని గణపతి నామాన్ని స్మరించుకుంటూ ముడుపు అనేది కట్టుకోవాలండి. చక్కగా మనం ఈ వస్త్రంలో పసుపు కుంకుమలు వేసుకున్న తర్వాత 3 కానీ 5 కానీ గుప్పెళ్ళ బియ్యాన్ని వేసుకోవాలి. అలాగే తాంబూలాన్ని పెట్టుకోవాలండి. మీ దగ్గర అందుబాటులో ఉంటే 2 పసుపు కొమ్మలు 2 ఎండు ఖర్జూరాలు పెట్టుకోండి. ఈ 2 మీకు అందుబాటులో లేకపోతే చక్కగా ఒక 4 అక్షింతలు వేసుకోండి. అలాగే 2 పుష్పాలని పెట్టుకోవాలి. దాని తర్వాత 11 కానీ 21 రూపాయి కానీ 51 రూపాయి కానీ 101 రూపాయి కానీ దక్షిణ పెట్టుకోవాలండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత చక్కగా మనము మన సంకల్పాన్ని చెప్పుకుంటూ, అంటే మన కోరిక ఏదైనా సరే ఉంటుంది కదండి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, వివాహం ఇలాంటి వాటి కోసము దాన్ని చెప్పుకుంటూ మనం ఈ ముడుపుని గణపతిని స్మరించుకుంటూ చక్కగా ముడి వేసుకొని దీనికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని పక్కన ఉంచేసుకోవాలన్నమాట. ఈ ముడుపుని ఏం చేయాలి అని చాలామందికి సందేహం ఉంటుంది కదా. చక్కగా ఈ ముడుపుని అదే రోజు సాయంత్రం కుదిరితే మనం పాయసాన్ని వండి పెట్టుకోవచ్చండి. ఆ రోజు కుదరలేదనుకోండి మరుసటి రోజు బెల్లం పాయసాన్ని, అంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ అండి, చక్కగా దీంతో బెల్లం అన్నాన్ని చేసేసుకొని దేవుడి ముందు పెట్టేసి ఇంట్లో వాళ్ళు తీసుకొని ఇంకెవరికైనా సరే పంచిపెట్టవచ్చు.
అలాగే ఈ ముడుపుని కూడా వాడే వస్త్రం ఉంది కదండి, ప్రతిసారి మనం కొత్తదే వాడాల్సిన అవసరం లేదు. మొదటిసారి కొత్తది తీసుకొని తర్వాత మనం సంకటహర చతుర్థి వ్రతం అయిపోతానే దీన్ని చక్కగా శుభ్రపరచుకొని మళ్ళీ ఇదే వస్త్రాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ నేనైతే పసుపు గణపతిని చేస్తున్నానండి. మీరు చక్కగా మీ దగ్గర గణపతి విగ్రహం కానీ లేదంటే తెల్ల జిల్లేడు గణపతి ఉంటే ఆ గణపతిని అయినా పెట్టుకొని చేసుకోవచ్చు, లేదంటే ఫోటో ముందరైనా మీరు చేసుకోవచ్చండి. ఇలా గణపతిని పసుపుతో చేసేసుకొని చక్కగా బొట్లు పెట్టేసుకొని గణపతికి కూడా చక్కగా పుష్పాలు పెట్టేసుకోవాలండి. అలాగే దీపారాధన చేసుకోవాలి. ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ 3 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసేసుకొని అలాగే దీపాలకు కూడా చక్కగా గంధం, పసుపు, కుంకుమ బొట్లని పెట్టేసుకొని పుష్పాలని సమర్పించేసుకోవాలి. శుక్లాంబరధరంతో పూజని ప్రారంభించుకొని మన సంకల్పం చెప్పుకోవాలండి గణపతికి. మన గోత్ర నామాలతో తప్పకుండా గోత్రం అనేది మనం చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఎవరు ఎందుకు చేస్తున్నాం అనేది కూడా తెలియాలి కదా. చాలామంది గోత్రం అనేది చెప్పుకోకుండా ఉంటారండి. అలా చేయకండి. చక్కగా మనం గోత్రము అలాగే మన సంకల్పం అన్నీ చెప్పుకొని ప్రారంభించేసుకొని మనము గణపతికి సంకటనాశన గణేష స్తోత్రం అని ఉంటుందండి. అది చదువుకుంటే ఎలాంటి కష్టాలు కూడా మనకి ఉండవన్నమాట. దాన్ని సంకటహర చతుర్థి రోజే కాకుండా ప్రతిరోజు కూడా చదువుకోవచ్చు. చాలా తేలికగా ఉంటుంది. ప్రణమ్య శిరసాదేవం గౌరీ పుత్రం వినాయకంతో ప్రారంభమవుతుంది. మీరు చక్కగా గణపతి సంకటహర చతుర్థి వ్రతం బుక్ అని అడిగితే ఇస్తారండి. ఆ బుక్లో ఉంటుంది. లేదు అంటే కనుక మనకి గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ చూసుకోవచ్చండి. అక్కడ కొట్టినా కూడా సంకటనాశన గణేష స్తోత్రం అని వస్తుందన్నమాట. ఆ స్తోత్రాన్ని చదవడం కానీ లేదు చదవడం రాని వాళ్ళు వినడం కానీ చేసేయాలి. అలాగే గణపతికి ఎంతో ఇష్టమైన అరటి పళ్ళని దానితో పాటు ఇంకా అందుబాటులో ఉన్న పండ్లని పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత గణపతి అష్టోత్తరాలు చదువుకోవాలండి. చదువుకున్న తర్వాత చక్కగా ముడుపుకు కూడా మనం ఈ పూజలో పెట్టేసుకొని పుష్పాలని సమర్పించేసుకోవాలి. ఇలా పూజ అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత గణపతికి నైవేద్యంగా ఈరోజు మనం కుడుములని కానీ ఉండ్రాళ్ళని కానీ పులిహోర కానీ పాయసాన్నాన్ని కానీ చేసి పెట్టవచ్చు. లేదు అంటే కనుక నల్ల నువ్వులు బెల్లాన్ని ఉండలుగా చుట్టి లడ్డు ముద్దల్ని పెట్టొచ్చండి. ఈ నల్ల నువ్వులు బెల్లం ఉండలు పెట్టడం వల్ల మన జాతకంలో శని దోషాల వల్ల ఏవైనా ఇబ్బందులు ఉన్నా కూడా అవి కూడా తొలగిపోతాయి అన్నమాట. నేనైతే ఇక్కడ నల్ల నువ్వుల ఉండలైతే పెడుతున్నానండి. బెల్లాన్ని మిక్సీ పట్టేసుకొని ఉండలుగా చుట్టేసుకొని, లేదు అంటే కనుక మీరు అటుకులు బెల్లాన్నైనా పెట్టొచ్చు. లేదు అంటే ఒట్టి బెల్లం ముక్కనైనా సరే మనం భక్తితో పెడితే ఆ గణపతి స్వీకరిస్తాడనమాట. ఈ విధంగా మనము పూజ అనేది చేసుకోవాలి. ఈ సంకటహర చతుర్థి పూజ ఎప్పుడు కూడా మనము సాయంత్రం పూట చేసుకోవాలండి. ఉదయం ముడుపు కట్టేసుకొని ఆ రోజంతా కూడా గణపతి నామస్మరణతో ఉపవాసాన్ని చేసి సాయంత్రం చక్కగా 6:30-7 గంటల తర్వాత పూజని ప్రారంభించేసుకొని తయారు చేసిన నైవేద్యాలని పెట్టేసుకోవాలి. లేదు అంటే బెల్లం ముక్కనైనా పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయను కొట్టేసుకొని మంగళహారతిని ఇవ్వాలి. ఈ విధంగా పూజ పూర్తయిపోయిన తర్వాత మనకి చంద్రోదయ సమయం ఉంటుంది కదండి. అప్పుడు చంద్రుడు కనిపించిన తర్వాత చంద్రుడికి చక్కగా పసుపు, కుంకుమ, పుష్పాలు, నీళ్ళతో ఆర్ఘ్యాన్ని సమర్పించి నమస్కరించుకొని మనము చక్కగా అయితే ఇంకా అక్కడితో ఉపవాసాన్ని విరమించేసుకొని భోజనాన్ని చేయొచ్చు. అంటే సాత్వికమైన భోజనాన్ని చేయాలి. ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే మనము ఎవరైనా సరే భూసైనం చేయగలిగితే చేయండి, లేదంటే మంచం మీదైనా పడుకోవచ్చు ఆరోగ్యం సహకరించని వాళ్ళు. ఇక వ్రతం అయిపోయింది కదా అని చెప్పి నాన్ వెజ్ అయితే తినకండి. అలా చేయడం వల్ల ఆ రోజు మనం ఉదయం నుంచి చేసిన పూజ మొత్తం వృధా అవుతుంది. చూసారు కదా. ఇంకా మీకు ఏమైనా సంకటహర చతుర్థి గురించి డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.